ఇక్కడ జాబ్ గ్యారంటీ, జాబ్ రాకపోయినా మీకు శాలరీ ఇస్తారు. ఎక్కడ ఏంటి ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఒకసారి గమనిస్తే బీటెక్ 2024, 2025, 2026 అండ్ బ్రాంచ్ ఎనీథింగ్ అదర్ దాన్ సివిల్ అండ్ మెకానికల్ కాకుండా ఎవరైనా ఓకే. సిజిపి అయితే 7, ఆ పర్సెంటేజ్ అయితే 65% వరకు కంపల్సరీ ఉండాలి. అండ్ దీనికి సంబంధించి 6 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. 7th, 8th, 9th month లో ఈ ట్రైనింగ్ కూడా ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ ఫుల్ స్టాక్ లేకపోతే ఏఎంఎల్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ లేకపోతే జీసీపీ విత్ ఏఐ లేకపోతే మల్టీ క్లౌడా జెన్ఏ ఇలా కాకుండా ఏంటి అంటే ప్యూర్లీ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇక్కడ రెగ్యులర్ ట్రైనింగ్ అయితే జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్స్ ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉంది, రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్స్ వచ్చి ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. 100% జాబ్ ఇప్పిస్తారు. 100% జాబ్ గ్యారంటీ పక్కా. ఒకవేళ రాకపోతే మీకు వాళ్ళది ఒక కంపెనీ, సో దానికి సంబంధించిన వాళ్ళ ఇన్ హౌస్లోనే వాళ్ళు కంటిన్యూ చేస్తూ శాలరీ ఇస్తారు. ఒకవేళ క్లయింట్కి అసైన్ అయితే మీకు శాలరీ కూడా పెరుగుతుంది. సో ఇది ఏంటి ఏ ఇన్స్టిట్యూట్ అంటే డేటా వ్యాలీ ఇన్స్టిట్యూట్. డేటా వ్యాలీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎన్ ఇన్స్టిట్యూట్, ఇట్ ఈస్ ఎంఎన్సీ కంపెనీ విచ్ ఈస్ హ్యావింగ్ ఆఫీసెస్ అక్రాస్ ద గ్లోబ్ అరౌండ్ లైక్ మనం చూసుకుంటే యూఎస్ కానీ యూకే కానీ, సో ఇలాంటి దగ్గర కూడా వాళ్ళకి ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దే ఆర్ ఏఐ ఎక్స్పర్ట్స్ ఆల్సో. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ అనుకోవచ్చు మరి ఏ విధంగా మనం జాబ్ గ్యారంటీ అంటున్నారు, అలాంటి వచ్చిన వాళ్ళు ఎవరన్నా నిజంగా వచ్చిన వాళ్ళు ఉన్నారా, జాబ్స్ వస్తాయా అంటే, సో దానికి సంబంధించే నేను చాలాసార్లు జాబ్ వచ్చిన స్టూడెంట్స్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన మన ఇదే ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫస్ట్ వీడియో చేసి ఆల్మోస్ట్ 6, 7, 8 months అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే జాబ్ వచ్చిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ కూడా నేను తీసుకొని ఉన్నాను. అవన్నీ కూడా ఇదే ఛానల్లో నేను అప్డేట్ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా ఒక స్టూడెంట్ కూడా ఇట్లానే జాబ్ గ్యారంటీలో జాబ్ వచ్చిన స్టూడెంట్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన క్లిప్ మీరు చూడొచ్చు. I see different people actually. అందరు తెలుగులో ఉన్నారా? ఇదే ఫరాజ్ ఇస్తారు. ఓకే, సో ఇదే ఫ్లోర్ పైన క్లాసులు జరగట్లేదు సార్, మేము ఇంటికి వెళ్ళిపోవాలా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇదే ఫ్లోర్ పైన మాకు అర్జెన్సీ ఉండి మేము 8:30, 9కి మేము వెళ్ళాలి ఇంకా అని లాక్ చేసుకొని బాబు వెళ్ళిపో అనే వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళిపో నువ్వు అని పంపించి లాకేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, మేబీ యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్ బట్ ఐ నో. ఓకే, అండ్ ఇదే ఫ్లోర్ పైన సార్ జాబ్స్ బయట లేవు అనే వాళ్ళు ఉన్నారు. ఇదే ఫ్లోర్ పైన ఎవ్రీ డే ఏదో ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇదే ఫ్లోర్ పైన డేటా వ్యాలీ ఏం చేయదు, ఏం చేయలేదు అనే వాళ్ళు ఉన్నారు. ఇదే ఫ్లోర్ పైన 100+ ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి త్రూ అయింది మాత్రం డేటా వ్యాలీ వాళ్ళనే అనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ about Vishwas, I want to tell you one thing. I know, I'll see feedbacks from clients in all aspects. Okay, every aspect lo నేను feedbacks చూస్తూ ఉంటా. మా విశ్వాస్ గురించి one feedback, in fact even I didn't want to say this, I wanted placement team to say, but somehow even Venkat sir has some emergency, he's dealing with something outside on the phone. So వాళ్ళు చెప్పాల్సింది నేను చెప్తున్నా ఏంటంటే, there is one feedback about Vishwas is we have never seen such kind of knowledge at a fresher level. Director of the company said this. Okay, fresher level లో ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ మేము చూడలేదు అనేది ఈవెన్ ఈ రోజు వరకు విశ్వాస్ కూడా చెప్పలేదు నా ఫీడ్బ్యాక్. I really congratulate and as I told you personally, 3 months we are there for you for your job support. Okay, don't worry about it. And stick to that role, whatever I said in Kannada. Sure, sir. Continue. Please carry on. ఇంకా మనం మాట్లాడుకుంటే దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నారా అంటే ఆ లింక్స్ కూడా, ఆ వీడియో చేసిన వాళ్ళతో చేసిన ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతుంది ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది, వీడియోస్ కూడా. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఓకే జాబ్ వచ్చింది, దానికి సంబంధించిన మీరు పెట్టారు. మరి జాబ్ రాని పక్షంలో శాలరీస్ నిజంగా ఇస్తారా, నమ్మొచ్చా? దానికి సంబంధించి కూడా ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టూడెంట్ నుంచి జాబ్గా కన్వర్ట్ అయ్యి ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో చూడొచ్చు. సో వైస్ ఈరోజు మన ముందు ఒక స్టూడెంట్ ఉన్నారు. సో డేటా వ్యాలీలో జాయిన్ అయ్యి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి జాబ్ ట్రయల్స్లో ఉన్నారు. బట్ యాజ్ పర్ కమిట్మెంట్ సో జాబ్ తనకు కొంచెం లేట్ అయింది, బట్ శాలరీ అయితే స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హాయ్ శ్రాంతి, పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడు? పాస్ట్ అవుట్ ఇయర్ వచ్చేసి 2024 అండ్ మై బ్రాంచ్ ఈస్ ఫినాన్షియల్ అకౌంట్స్. ఓకే, సో దట్ నాకు ఏఐ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అనే సోషల్ మీడియా ప్రొఫైల్స్లో నేను సెర్చ్ చేస్తుంటే ఏఐ మీద దేంట్లో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టిట్యూట్స్లో
సో నాకు డేటా వాల్యూ అనేది టాప్లో ప్రొవైడ్ అయింది. సో వీళ్ళు కన్సిడర్ అయిన తర్వాత వీళ్ళు బాగా రిసీవ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇలా ఉండిద్ది ఓజేటీ ట్రైనింగ్ అని చెప్పేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారు. దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఒకవేళ మనకి ప్లేస్ అవ్వకపోతే కంపెనీ ప్లేసెస్ ద్వారా సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారు. సో నాకు ఇప్పుడు ఏమైందంటే కొంచెం మార్కెట్ సిచ్యువేషన్ కొంచెం టైట్ ఉండి మనం ప్లేస్ అవ్వలేదు. సో దట్స్ వై లాస్ట్ మంత్ నుంచి నాకు స్టైఫండ్ అనేది మన డేటా వాల్యూ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ పర్ కమిట్మెంట్, రైట్? యా, యాజ్ పర్ కమిట్మెంట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ లాస్ట్ మంత్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో వాట్స్ యువర్ నేమ్? కీర్తన సార్. కీర్తన. సో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ డేటా వ్యాలీలో జాయిన్ అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? మేము బీటెక్ నుంచి వచ్చినాక మేము కాలేజ్లో అంత బాగా నేర్చుకున్నది ఏం లేదు సార్. Hmm. ఇక్కడికి వచ్చినాక మేము చాలా టెక్నాలజీస్ నేర్చుకున్నాం. నేను వచ్చేసరికి ఏఐ కోర్స్లో Hmm. అసలు నేను ఏఐఎంఎల్ చదివా కానీ అంత డెప్త్గా నాకు అంత తెలియదు సార్ కాలేజ్లో. కానీ ఇక్కడకి వచ్చేసరికి చాలా టెక్నాలజీస్ నేర్చుకొని వాటి మీద ప్రాజెక్ట్స్ చేసి Hmm. అలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను సార్ ఇక్కడ. ఓకే, ఓకే. సో జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు కదా, ఈ జాబ్ రాకపోతే అంటే మీకు వాళ్ళే తీసుకుంటారు, ఇన్ హౌస్లో తీసుకొని మీకు ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తూ శాలరీ ఇస్తారు అని చెప్తున్నారు కదా, మీకు ఇస్తున్నారు అలాగా? క్లయింట్ మీకు ప్రాజెక్ట్ అసైన్ చేశారా? ఎస్ సార్, ఇస్తున్నారు సార్. క్లయింట్ ప్రాజెక్ట్ అసైన్ చేశారు, మేము చేస్తున్నాము. దానికి తగినట్టు మాకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు సార్. ఓకే, ఓకే. సో ఎవరన్నా రికమెండ్ చేయాలి అంటే మీరు రికమెండ్ చేస్తారు? ఎస్ సార్, చేస్తాను. అంటే ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ చాలా మంది అడుగుతా ఉన్నారు. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఎలా నమ్మాలి అంటే, మీరు చాలా మంత్స్ నుంచి డేటా వ్యాలీతో ట్రావెల్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చా? డెఫినెట్గా అవ్వచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. సో అస్లాం, జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో డేటా వాల్యూలో జాయిన్ అయ్యావు. జాబ్ గ్యారంటీలో ఒకవేళ జాబ్ రాకపోతే సో యాజ్ పర్ కమిట్మెంట్ శాలరీ మీకు ఇక్కడ ఇస్తున్నారా? అవును సార్, ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇస్తున్నారు. సో మీ బ్రాంచ్ ఏంటి, పాస్ అవుట్ ఇయర్ ఏంటి? సార్ నా బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నా గ్రాడ్యుయేషన్ ఇయర్ వచ్చేసి 2023. ఓకే, సో 2023 తర్వాత నేను నాన్ ఐటీ చేశాను యాక్చువల్గా. సో Okay. నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్తో ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ అది కుదరలేదు. ఓకే. సో దాని తర్వాత వచ్చేసి నేను డేటా వ్యాలీలో జాయిన్ అయినాను. సో ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 6 months నీకు ట్రైనింగ్ ఉంటుంది. 6 months తర్వాత నీకు ఒకవేళ ప్లేస్ అవ్వకపోతే యాజ్ పర్ ద కమిట్మెంట్ దే ఆర్ ప్రొవైడింగ్ స్టైఫండ్. ప్రాజెక్ట్ అనేది మీకు అసైన్ చేశారా? ఇప్పుడు ప్రాజెక్ట్ చేపిస్తున్నారు? అవును సార్, ప్రాజెక్ట్స్ అసైన్ చేశారు. క్లయింట్స్ ప్రాజెక్ట్స్ కూడా అసైన్ చేశారు సార్. ఓకే, క్లయింట్స్ ప్రాజెక్ట్స్ కూడా అసైన్ చేసి వర్క్ చేపిస్తున్నారు మీతో డేటా వాల్యూ. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే క్లియర్గా ఇక్కడ ఏంటి అంటే, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారంటే, ఇది కరికులం అనేది కంపెనీ రిక్వైర్మెంట్ బేసిస్లో ఈ కరికులం అనేది డిజైన్ చేస్తారు. ఓకే, సో అండ్ దీంతో పాటు వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ, దాంతోపాటు దీనికి సంబంధించిన ఐలిట్మస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, బ్రిటిష్ కౌన్సిల్ సంబంధించిన లెవెల్ 1 లెవెల్ 2 అని. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అంటే డైరెక్ట్ ఈ ఐలిట్మస్ ఈ బ్రిటిష్ కౌన్సిల్ సంబంధించిన ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్గా చాలా కంపెనీస్ వితౌట్ రిటర్న్ టెస్ట్ ఏం కాకుండా డైరెక్ట్గా మీకు సో ఈ స్కోర్ బేసిస్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి టెక్నికల్ 1 ఆర్ ఒక హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేసి మీకు జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రాసెస్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే, మోస్ట్లీ ఫస్ట్ ఇనిషియల్గా అయితే వీళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టు వీళ్ళు ట్రైన్ చేసుకుందాం, మనకు దొరకలేదు రిసోర్సెస్ అనే కాన్సెప్ట్లో స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్, చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అన్నట్లు. సో దే స్టార్టెడ్ ట్రైనింగ్స్ ఆల్సో. సో దీనికి సంబంధించి ఒకవేళ ఈ ఫ్రెషర్స్కు 2024, 2025, 2026 వాళ్ళకి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, అక్కడ లిమిటెడ్ సీట్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఒకవేళ వేరే అదర్ దాన్ ఈ 3 years కాకుండా వేరే పాస్ అవుట్ ఇయర్స్ అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ కూడా అవైలబిలిటీలో ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చాలాసార్లు వీడియో చేశాను. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో ఇది ఒకసారి చూడండి. సో ఈ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి పెడతారు. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ స్టెప్కి వాళ్ళు తీసుకుంటారు. ఓకే, డైరెక్ట్గా నేను డబ్బులు కడతాను జాయిన్ అయిపోతానంటే కాదు, ఎలిజిబిలిటీ ఉంటేనే మిమ్మల్ని ఈ ప్రాసెస్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ కింద ఇచ్చిన నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ద CYC యాజ్ వెల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.